మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక ఇప్పటికే బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఇక చెప్పు అయితే బాలయ్య బాబు ఈ సినిమాని తనదైన రీతిలో తీయాలనే ఉద్దేశ్యంతోనే బాబీతో చెప్పి మరి మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే చాలా కొత్తగా ఈ సీన్స్ డిజైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా 3 సక్సెస్ లు అందుకున్న బాలయ్య ఈ సినిమాతో 4వ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం మరో సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే విషయానికి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ రోజు ఏపీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యంలో కూటమి ఘన విక్టరీని సాధించి టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తన జెండాను ఎగరేసింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎం గా, అలాగే బాలయ్య కూడా అందులో క్రియాశీలకమైన పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు కూడా సమపాలల్లో నిర్వహిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక బాలయ్య బాబీ సినిమాతో సక్సెస్ కొడితే సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కాని రీతిలో వరుసగా 4 సక్సెస్ లు కొట్టిన హీరోగా కూడా మంచి రికార్డుని క్రియేట్ చేస్తాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.